అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన అవగాహనలో, మన ఆలోచనల్లో ఉండే ఖాళీల గురించి, మనుషుల మధ్య ఉండే అగాధాల గురించి. అసలు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంతవరకు అర్థం చేసుకోగలడు? ఎప్పుడైనా ఆలోచించారా? మనమందరం మన సొంత ప్రపంచాల్లో బ్రతుకుతూ ఉంటాం కదా? మన అనుభవాలు, మన నమ్మకాలనే కళ్లద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తాం. మరి అలాంటప్పుడు మన ప్రపంచాలకి, ఎదుటివాళ్ల ప్రపంచాలకి మధ్య ఎంత దూరం, ఎంత పెద్ద అగాధం ఉండే అవకాశం ఉంది? ఈ అంతరాలని, ఈ గ్యాప్స్ని బాగా అర్థం చేసుకోవాలంటే 2 అద్భుతమైన కథల సహాయం తీసుకుందాం. ఈ కథలు మన కళ్లకు కనిపించని ఈ లోతైన అగాధాలని మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. సరే, ఈ కథల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పదాన్ని అర్థం చేసుకుందాం. అదే ఆత్మాశ్రయ వాస్తవికత, అంటే సబ్జెక్టివ్ రియాలిటీ. పెద్ద పదమేమీ కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి మనిషికి వాళ్లకంటూ ఓ సొంత ప్రపంచం ఉంటుంది. వాళ్ల ఆలోచనలు, వాళ్ల అనుభవాలే ఆ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఇది అసలు వాస్తవానికి, అంటే బయటున్న నిజానికి కొన్నిసార్లు చాలా భిన్నంగా కూడా ఉండొచ్చనమాట. మొదటగా మనం అపస్వరాలు కథను చూద్దాం. ఈ కథలో ఒక జంట ఉంటుంది. వాళ్ల మధ్య ఉన్న కనిపించని అగాధం ఎంత పెద్దదో మనకు తెలిసి షాకవుతాం. ఇక్కడే అసలు విషయం ఉంది. కళ్యాణి, విశ్వనాథం ఇద్దరూ ఒకే బంధంలో ఉన్నారు. కాని వాళ్లు ఆ బంధాన్ని చూసే తీరు పూర్తిగా వేరు. వాళ్ళిద్దరూ 2 వేర్వేరు గ్రహాలమీద బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఎలాగో చూద్దాం. కళ్యాణి ఏమనుకుంటుందంటే తన భర్త విశ్వనాథం చాలా అమాయకుడు, ఒక చిన్న పిల్లాడిలాంటివాడు అని. అతనికి కోపం వస్తుంది, కాని ఆ కోపం కూడా చిన్నపిల్లల ఆలకలాంటిదే. కాసేపటికి మళ్ళీ అన్నీ మర్చిపోతాడు అని ఆమె ఫీలింగ్. కాని అదే సీన్ని విశ్వనాథం ఎలా చూస్తున్నాడో చూడండి. అతనేమనుకుంటున్నాడంటే, ఆడవాళ్లకి అంత సులభంగా లొంగకూడదు. నేను వారం రోజులు పట్టించుకోకుండా ఉండేసరికి తనే నా కాళ్ల దగ్గరకొచ్చింది అని. చూసారా, ఒకే సంఘటన, కాని ఇద్దరి మనసుల్లో 2 వేర్వేరు కథలు నడుస్తున్నాయి. కళ్యాణి ప్రపంచంలో విశ్వనాథం చేసే ప్రతి పని తనమీద ప్రేమతోనే చేస్తున్నాడని ఆమె నమ్మకం. రోజురోజుకి తనమీద అతనికి ప్రేమ పెరిగిపోతోందని ఆమె బలంగా అనుకుంటోంది. అయితే అదే టైంలో విశ్వనాథం మనసులో ఏమనుకుంటున్నాడో తెలిస్తే షాకవుతాం. కళ్యాణి అస్సలందంగా ఉండదు. ఆ ముక్కు, ఆ గడ్డం చూడ్డానికి చాలా వికారంగా ఉంటాయి. తన ముఖం చూసి ప్రేమించడం కష్టం అని అనుకుంటాడు. ఎంత తేడా ఉందో చూడండి కళ్యాణి ఊహకి, అతని ఆలోచనలకి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వాళ్ల మనసులు మాత్రం 2 వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నాయి. వాళ్ల బంధం మొత్తం ఒక అపార్థం మీద, ఒక భ్రమ మీద నడుస్తోందన్నమాట. సరే, ఇది ఒక రకమైన అగాధం. ఇప్పుడు మనం ఇంకో కథ చూద్దాం. దాని పేరు వంశవృక్షం. ఇది చాలా సీరియస్ కథ. ఇక్కడ ఒక చిన్న అపార్థం, ఒక వ్యక్తి ఆలోచనల్లో ఏర్పడిన గ్యాప్ ఎంత పెద్ద విషాదానికి దారితీసిందో చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు దోనవుతుంది. కథ ఎలా మొదలవుతుందంటే, ఒక ఊళ్ళో నాగనే అనే 7 ఏళ్ల పిల్లాడు హత్యకి గురవుతాడు. ఆ పిల్లాడి తండ్రి వీరన్న ఊళ్ళో అందరికీ తెలిసిన మంచి మనిషి. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు ఏమీ అర్థం కాదు. ఊరంతా షాక్లో ఉండిపోతుంది. పోలీసులక్కూడా ఒక్క క్లూ దొరకదు. అయితే వీరన్న మనసులో ఒక సొంత కథ నడుస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక భూస్వామి కొడుకు తన భార్యతో తప్పుగా ప్రవర్తించబోయాడు. అది అతని మనసులో ఒక అనుమానాన్ని నాటింది. ఆ తరువాత ఆ భూస్వామి కుటుంబంలో అందరికీ చిటికెనవేలు వంకరగా ఉంటుందని వింటాడు. కట్ చేస్తే వీరన్న కొడుకు నాగ పుట్టినప్పుడు వాడు తెల్లగా, సరిగ్గా అలాంటి వంకర చిటికెన వేళ్లతోనే పుడతాడు. అంతే, వీరన్న కనుమానం నిజమైపోయింది. 7 ఏళ్లుగా ఆ పిల్లాడు తన కొడుకు కాదని లోలోపల నమ్మేస్తూ బ్రతికాడు. ఆ తప్పుడు నమ్మకమే అతన్ని నడిపించింది. తన సొంత వాస్తవికతలో మునిగిపోయి తన కొడుకు కాదనుకుంటున్న ఆ పిల్లాడిని తనే హత్య చేస్తాడు. అతని ప్రపంచంలో అతను చేసింది ఒక న్యాయమైన పని. కాని అసలు నిజమేంటి? పోలీసులు కూడా కనిపెట్టలేని ఆ భయంకరమైన రహస్యమేంటి? చూడండి, వీరన్న అనుమానమంతా తన భార్యమీద, పుట్టిన పిల్లాడిమీద. ఆ పిల్లాడి తండ్రెవరు అన్నదే అతని ప్రశ్న. కాని అసలు నిజం
ఆ పిల్లాడి తండ్రి గురించి కాదు, అది వీరన్న తండ్రి గురించి. కథా చివర్లో తెలిసే నిజమేంటంటే వీరన్నే ఆ భూస్వామికి పుట్టిన కొడుకు. అంటే ఆ వంకర చిటికెనవేలు అనే లక్షణం వీరన్నకి తన తండ్రి నుంచి వచ్చింది. అదే లక్షణం వీరన్న నుంచి అతని కొడుకు నాగనేకి వచ్చింది. ఎంత దారుణమంటే అతను ఏ ఆధారాన్ని చూసి తన కొడుకుని అనుమానించాడో ఆ ఆధారమే అతను ఆ పిల్లాడికి నిజమైన తండ్రి అని చెప్పే సాక్ష్యం. సరే, ఇప్పుడు ఈ 2 కథల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ రెండింటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అపస్వరాలు కథలో ఇద్దరి స్వంత ప్రపంచాల మధ్య గ్యాపుంది. దానివల్ల వాళ్ల బంధం ఒక భ్రమలో ఉండిపోయింది. కాని వంశవృక్షం కథలో ఒక మనిషి ఆలోచనలకి అసలు నిజానికి మధ్య గ్యాపుంది. దాని పర్యవసానం ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం నాశనమైంది. ఇదంతా మనకెందుకు ముఖ్యమంటే మనమందరం కూడా మన జీవితంలో ఇలాంటి కథలు అల్లుకుంటూ ఉంటాం. మనకు కనిపించిన చిన్న చిన్న ఆధారాల్ని పట్టుకొని మన భయాల్ని, మన అంచనాల్ని బట్టి పెద్ద పెద్ద కథలు రాసేసుకుంటాం. కాని కొన్నిసార్లు మనం నమ్మే ఆ కథలు పూర్తిగా తప్పు కావచ్చు. వీరన్న కథ మనకు చెప్పేది అదే. మనం నిర్మించుకున్న తప్పుడు ప్రపంచంలో ఉండి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఎంత ఘోరమైన పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మరి మనమాటేంటి? మన జీవితాల్ని, మన సంబంధాల్ని నడిపిస్తున్న కనిపించని అగాధాలేమైనా ఉన్నాయా? మనం బలంగా నమ్ముతున్న కథల వెనుకున్న అసలు నిజమేంటి? ఒక్కసారి ఆలోచించండి.